హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ కార్తీక మాసాలు కదా, అలా చిన్న పూజ చేసుకున్నాను. రేపు ఏకాదశి కదండి, రేపు అందరూ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అందరూ రేపు దీపం పెట్టుకోండి. ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నం వండేసాను. మా పాప చూడండి, నేను పసుపు అది రాసుకున్నానని తను పసుపు రాసుకొని గంధం రాసుకుంది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చారు. వాళ్ళ నాన్న తను అన్నం తింటున్నారు. బొమ్మలు చూసుకుంటూ అన్నం తింటున్నారు అనమాట. బొమ్మలు చూస్తే ఇంక అన్నం తిందనమాట. అలా అరుచుకోవాలి. నేను పక్కన బట్టలు మడత పెట్టుకుంటున్నాను. మడత పెట్టేశాను. నెక్స్ట్ కాసేపు అయిన తర్వాత ఈవినింగ్ టీ పెట్టమన్నారు మా వారు. నెక్స్ట్ టీ తాగేసాక కాసేపు ఇల్లు ఊడుస్తున్నాను. మా పాప చూడండి వెనకాల ఏం చేస్తుందో. ఇప్పుడు మా పాప కూడా తుడిసేస్తుంది నేను తుడుస్తున్నానని. రేపు ఏకాదశి కదండి, అందరూ రేపు గుడికి శివాలయానికి వెళ్తే మంచిది. లేదంటే విష్ణుదేవుని గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిదండి. మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు, ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు. రేపు చాలా మంచి రోజు. ఎందుకంటే మా పాప చూడండి చదువుకుంటుంది. రాయిస్తున్నాను బుక్ పైన పెన్సిల్ తోటి. చూడండి క్యాంపస్ ఎలా చూస్తుందో. చూడండి చదివడం అయిపోయింది. అది ఐస్ క్రీమ్ అనుకుంటుంది, కానీ అది ఐస్ క్రీమ్ కాదు. పాలు పైన మిగడ వస్తుంది కదా, ఆ మిగడ అన్నమాట. అది నెయ్యి చేద్దామని ఉంచాను. పాప ఐస్ క్రీమ్ అనుకొని తెచ్చేసుకుంది ఫ్రిడ్జ్లో నుంచి. నోట్లో తిన్నది, కానీ టేస్ట్ బాగోదు కదా. ఎలా ఉంటుందో చూడండి. తుడిచేసుకుంటుంది. బాగోలేదంట అస్సలు. నన్ను తినమని పెడుతుంది. తను ఇంక తిందో, టేస్ట్ బాగాలేదు కదా. ఐస్ క్రీమ్ అనుకుంటుంది తను. ఐస్ క్రీమ్ కూడా ఇట్లానే ఉంటుంది కదా. నా శారీ కుడిసేస్తుంది. మార్నింగ్ అయితే వైట్ రైస్ అండ్ మినపప్పు కర్రీ వండాను. చూడండి మా పాప ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేయమంటే డోర్ చూడండి ఎంత ఫోన్ వేసి కీ వేసేస్తుంది. నెక్స్ట్ చదువుకుంటుందంట, పేపర్లు తిప్పుతుంది, చదువుకుంటుందని చెప్తుంది. ఏం చేస్తున్నావు? నాన్నేమో చదువుకుంటున్నా, పేపర్స్ తిప్పుతున్నా, చదువుకుంటున్నావు. ఏం చదువుకుంటున్నా? తెలివి చూడండి. అది వాళ్ళ నాన్న మాట్లాడొద్దు అంటుంది. అమ్మతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడతామని అడుగుతుంది. అదేం లేదు, ఇద్దరు ఇష్టమేనంట. అమ్మ నువ్వునంట వాళ్ళ నాన్నతో చెప్తుంది. ఇప్పుడు ఒకరి పేరు చెప్పదు, ఇద్దరు పేరు చెప్పేస్తుంది తెలివిగాన.
మా పాప కాళ్ళకి పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేను రాసుకుంటే మా నాకు రాయి అంటే రాశానండి. కాళ్ళకి పసుపు ఎంత ఇష్టపడుతుందో పసుపు రాసుకోవడం అంటే మంచిదే కదా, పసుపు రాసుకోవడం. తుఫాన్ అన్నారు, తుఫాన్ ఏం లేదు మనకి. అమ్మ నీకు ఎవరంటే ఇష్టం? కాసిందనమాట. ఎండ అయితే బాగా కాస్తుంది ఈరోజు. ఓకే అండి, మా పాప ఆడేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ నేను డిన్నర్కి టిఫిన్ చేద్దామని వచ్చాను. పలుకులు వేసాను, పలుకులు వేస్తున్నాను. పలుకులు వేగిపోయి పచ్చిమిరపకాయలు వేసాను. చట్నీకి పలుకుల చట్నీ చేద్దామని. మా వారు పలుకుల చట్నీ మాత్రమే ఇష్టపడతారు. నెక్స్ట్ ఎండుమిర్చి వేపేసాను. నెక్స్ట్ దోశలకని ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దోశ వేయాలి. వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ ఆడడానికి మిక్సీ పట్టాలి కదా. నేను వండుకుంటుంటే అక్కడ వాళ్ళ నాన్న తను ఆడుకుంటున్నారన్నమాట, మా పాపని. ఓకే అండి, టిఫిన్ రెడీ అయిపోయింది, దోశలు రెడీ అయిపోయి మేము తినేసిన తర్వాత గిన్నెలు కూడా తోమేసాను. రేపు మళ్ళీ మార్నింగ్ తొందరగా వెళ్ళాలి కదా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.